హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిమి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్యాబేజీ పకోడీ అయితే చేస్తున్నాను. ఇంత పకోడీ ఎందుకు చేస్తున్నాను అనేది ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఎమ్మీగా చాలా బాగా వచ్చింది పకోడీ అనేది. ఇంత పకోడీ ఎందుకు చేస్తున్నాను అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్లో రెసిపీస్ కావాలా, ఇంకా షార్ట్స్ కావాలా, ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మీకోసం ఖచ్చితంగా నేనైతే ప్రిపేర్ చేసి పెడతాను. మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, ఇందులో నేను క్యాబేజీ, రైస్ ఫ్లోర్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉప్పు, కారం వేసుకొని కలుపుకున్నాను. సోడా ఉప్పు ఏమీ వేయలేదండి, వేస్తే మనకు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకే నేను సోడా ఉప్పు అయితే వేయలేదు. ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పకోడీ అనేది వేసుకోవాలి. పిండి అయితే ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మనము జారుడుగా కలిపితే మనకి అంత క్రిస్పీగా రాదు, పకోడీ అనేది మెత్తగా వస్తుంది. చూడండి, మనము కొంచెం పిండి అనేది గట్టి కలుపుకుంటేనే పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా. మీకు ఇలాంటి పకోడీ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ మన క్యాబేజీ పకోడీ పిండి. క్యాబేజీ అనేది ఎక్కువ కనిపించాలి, పిండి ఎక్కువ వేయొద్దు. క్యాబేజీ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, పిండి క్వాంటిటీ తక్కువ ఉండాలి. అలాగే ఇందులో మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు తినరు కాబట్టి కారం వేసుకోవాలి. చూసారా, మనకు పైన చూస్తుంటేనే క్యాబేజీ ఎంత బాగా కనిపిస్తుంది, ఫ్రై అయ్యి కనిపిస్తుంది. చూసారా, ఇలా పైకి మనకి క్యాబేజీ కనపడేలా ఉండాలి. పిండి ఎక్కువ వేస్తే మనకి క్యాబేజీ అనేది కనిపించదు, పిండి ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి క్యాబేజీ పకోడీ ఎందుకు చేశానంటే, మా బాబు వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందండి. సో అందుకోసం చేశాను. ఫస్ట్ మా అన్విక అయితే ఫ్రూటీ బోనీ చేసింది. ఇలా అన్నట్టు చూడండి, ఫుడ్ ఫెస్టివల్లో మా బాబు క్యాబేజీ పకోడీ ఫ్రూటీస్ పెట్టాడు. సో అందుకని మేమైతే ఆ పకోడీ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. చూసారా, ఇలా మా అత్తమ్మ వచ్చారు, పక్కన ఆంటీ, అందరం అయితే వెళ్ళాం ఫుడ్ ఫెస్ట్కి. వీళ్ళు కొనుక్కుంటారు, మా అత్తమ్మ కొంటుంది చూడండి. ఇంకా ఫుడ్ ఫినిష్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అయితే చెప్తే, వాళ్ళ టీచర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఏమేమి స్టాల్లో ఏం ఫుడ్ కంప్లీట్ అయింది అనేది. ఇక్కడ జనాలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారని, రష్ చాలా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మా తోటికోడలు మా అత్తమ్మ, ఎందుకంటే ఇంకా క్లోజ్ అయిపోయే టైం వచ్చింది. సో 3 వరకు, మార్నింగ్ 10 to 3 అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి టైం 2 అవుతుంది. అందుకని ఇంకా జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. పేరెంట్స్ అందరూ, రిలేటివ్స్ ఇంకా అందరూ అయితే వచ్చారు చూడండి. ఇంక ఇప్పుడు మా బాబుదైతే పకోడీ అనేది ఫినిష్ అయిపోయింది. సో అందుకే వాళ్ళ టీచర్ చెప్పడానికైతే వస్తున్నాడు. చూడండి, వాళ్ళ టీచర్ అయితే అనౌన్స్ చేసింది, క్యాబేజీ పకోడా ఫినిష్ అని చెప్పి అనౌన్స్ చేసింది. కుషాల్ 6th స్టాండర్డ్ క్యాబేజీ పకోడా ఫినిష్ అనేసి అనౌన్స్ చేసింది. చూడండి, చూసారా. అలాగే ఇంకా పొటాటో చిప్స్ వాళ్ళ ఫ్రెండ్ పెట్టాడు. వీళ్ళు 4 మెంబర్స్ కలిపి ఒక స్టాల్ పెట్టారు. 5 మెంబర్స్కి ఒక స్టాల్, 4 మెంబర్స్కి ఒక స్టాల్ అలా కలిపి పెట్టారు. ఇంకా ఫ్రూటీ మజా కూడా కంప్లీట్ అయ్యాడని చెప్తున్నాడు. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు చూడండి. మేమైతే బాగా సపోర్ట్ చేసాము. తను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాడు ఫుడ్ ఫెస్ట్లో. చేశారండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా బాగా షూట్ చేయాలనుకున్నాను, బట్ కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి అన్ని స్టాల్స్ కూడా షూట్ చేయలేకపోయాను. సో ఇంకా కొంచెం ముందెళ్ళుంటే బాగుండేది అనుకున్నాము. సో చూడండి, ఇలా జనాలు అయితే ఫుల్ ఉన్నారు. థ్యాంక్ యూ.